వెల్కమ్ బ్యాక్ టు నాయక్ కిచెన్. నాయక్ కిచెన్లో ఈరోజు పప్పుచారు సింపుల్ హెల్దీ టేస్టీ చేయబోతున్నాం. ఈ పప్పుచారు రుచి చూసారంటే జన్మలో మర్చిపోలేరు. ప్రిపరేషన్: ఒక టీ గ్లాస్ కందిపప్పు తీసుకుందాం. నీళ్ళతో శుభ్రంగా కడుక్కుందాం. అదే టీ గ్లాస్తో 4 గ్లాసుల నీళ్లు పోసుకుందాం. కొంచెం నూనె చుక్కలు వేసుకుందాం సాఫ్ట్గా ఉడకడం కోసం. మీడియం టు లో ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఉడికించుకుందాం. పప్పు ఉడుకుతున్న టైంలో మీడియం సైజ్ టమాటో 2, 5 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర మెత్తగా దంచుకొని ఉడుకుతున్న పప్పులో వేద్దాం. దాంతోపాటు టమాటో పచ్చిమిర్చి ముక్కలు వేసి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. టమాటో పచ్చిమిర్చి ముక్కలు ఉడికిన తర్వాత పప్పు మెత్తగా చేసుకుందాం. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు మీడియం సైజ్ నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని మనం సహజంగా నీళ్లు తాగే గ్లాస్తో 4 గ్లాసుల నీళ్ళలో నానబెట్టుకుందాం. ఇప్పుడు చింతపండు పిసికి రసం తీసుకొని పప్పులో పోసుకుందాం. చివరిగా తాలింపు కోసం 10 ఎల్లిపాయలు, తాలింపు గింజలు, 4 ఎండుమిర్చీలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు సగం వరకు దంచుకుందాం. స్టవ్ ఆన్ చేసి తాలింపు కడాయి పెట్టి 4 స్పూన్ల నూనె వేసి తాలింపు గింజలు వేసుకుందాం. చిటపటలాడుతున్నప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లిపాయలు వేసుకుందాం. పసుపు వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ తాలింపును పప్పుచారులో వేసుకుందాం. ఇప్పుడు ఈ పప్పుచారును 1 నిమిషం స్టవ్ పై మరిగిద్దాం. చారు మరిగిన తర్వాత 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసి పప్పుచారులో వేసుకుందాం. ఈ పప్పుచారు తింటే ఎవరైనా సరే 4 ముద్దలు ఎక్కువ తినాల్సిందే. ఈ పప్పుచారు చేసుకొని టేస్ట్ చూసి తర్వాతనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాయక్ కిచెన్.